హాయ్ హలో నమస్కారం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష లెవెల్స్ ఆఫ్ ఆడిషన్స్ తర్వాత జ్యూరీ మెంబర్స్ పెట్టిన డేర్స్ అన్నింటినీ ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఎంతోమందిని దాటుకొని ఎన్నింటినో తట్టుకొని ఈరోజు అసలైన అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారు టాప్ 15. అయితే ఈ టాప్ 15 ఇక్కడ ఉండే టాప్ 15 ఎంతో ఖచ్చితంగా చక్కగా ఆడతారు. ఈ ఆటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనందరం కూడా చూసి ఓటేయాలి. అయితే బిగ్ బాస్ హౌస్లో మనందరం ఓటేస్తే వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో ఉంచాలా వద్దా అని నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ ఈ అగ్ని పరీక్ష చూసాక మనం వేసిన ఓటు బిగ్ బాస్ హౌస్కి పంపించాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన ఓటు ఎంత విలువ అంటే బిగ్ బాస్ హౌస్కి ఎవరిని పంపించాలి, అక్కడికి వెళ్ళే వారికి సెలెక్ట్ చేసింది జ్యూరీ మెంబర్స్ కొంతవరకే. ఇప్పుడు నుండి సెలెక్ట్ చేయవలసింది మనం ఎవరికి ఓటేస్తే వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారన్నమాట. అయితే ఈ కోణంలోని అగ్ని పరీక్ష మొదలైంది. ఈ 15 మంది కూడా సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకొని వాళ్ళందరితోనే సరదాగా నవ్వుతూ ఆడుతూ కేరింతలు కొడుతూ జడ్జెస్ ఇక ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే 1 నుండి 15 అంకెలు అక్కడ పెట్టారన్నమాట. ఈ 1 నుండి 15 అంకెల్లో మీరు మీ స్థానం ఏంటో మీరు నిర్ణయించుకొని మీరు పరిగెట్టి వెళ్ళి నిల్చోండి అని చెప్పేసి అన్నారు. పరిగెట్టి అంటే మామూలుగా వెళ్ళి నిల్చోండి అన్నారు. కొంతమంది పరిగెట్టారు, కొంతమంది నిదానంగా నడుచుకుంటూ వెళ్ళారు. అయితే ఆ 1 నుండి 15 వరకు ఉన్నప్పుడు 7 వరకు ఫిలప్ అయ్యే మిగతా 8 దగ్గర నుండి ఎవ్వరు నిల్చోలేదు. ఎందుకు నిల్చోలేదంటే వారి స్థానాలు 7 లోపల అన్నట్టు ఒక్కొక్కరు ఫిక్స్ అయ్యారన్నమాట. ఒకటి దగ్గర అయితే తండోపతండాలుగా అందరూ క్యూ కడితే 2 దగ్గర కొంతమంది, ఇక 3 దగ్గరకు వచ్చినప్పటికీ మన డబ్బా రేకుల రాణి, అదే మన ఫస్ట్ ఆమె శ్రీజ ఇంట్రడక్షన్తో నా అంది కదా, నన్ను డబ్బా రేకుల రాణి అంటారని. ఆ శ్రీజ అనే అమ్మాయి ఆ రోజు ఇరిటేషన్గా వాయిస్ అనిపిస్తే ఈరోజు కాస్త మొన్న ఈ సెకండ్ లెవెల్లోని అరే పర్వాలేదు ఇంత ఇరిటేషన్ అమ్మాయి కొంచెం మనందరికి లైక్ అయిందే అనేలా అనిపించుకుంది. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ అమ్మాయి గుర్తు చెప్తుంటే మళ్ళీ గుర్తొస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నేను దాటిపోయాను, చెప్పడం మర్చిపోయాను. ఒక్కోసారి మనం ఒక్కొక్కరిని ఏంటంటే సర్టిఫై చేస్తాం, ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఆ వ్యక్తి ఇలాంటి వాడని. కానీ ఒక్కసారి నమ్మాలి, పుట్టుకతోనే ఎవరు ఇది కాదు. సో జన్మతః వాల్మీకి బోయేవాడు. తర్వాత ఏమైందంటే అతను రామాయణం రాసి ఇంకా సద్బ్రాహ్మణుడిగా మారాడు. అంటే జన్మతః శూద్ర కర్మతః బ్రాహ్మణ అని చెప్పేసి అనే ఒక ప్రోవర్బ్ ప్రకారం. అంటే ఇక్కడ ఏంటంటే నేను ప్రస్తావన కులం గురించి కాదు, జన్మతః అంటే మనం పుట్టేటప్పుడు ఏంటంటే మనం కుల వృత్తులతో మనకుండే దేంతో అంటే మనం ఏ వృత్తి లేకుండా అసలు మనకి ఏమీ రాకుండా మనం పుడతాం. పుట్టిన తర్వాత ఏంటంటే మనం ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంట్లో చేసే వృత్తి బట్టి మనకు ఆ వృత్తి అలవాటు అవుతుంది. ఆ తర్వాత కూడా ఒక్కోసారి ఏమవుతుంది, ఆ వృత్తి మనకు నప్పకపోతే వేరే వృత్తిలోకి మనం మారుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇళ్ళల్లో అందరూ కెమెరామ్యాన్ అనుకోండి, మనం కూడా కెమెరా పెడితే కెమెరామ్యాన్ అంటారు. కానీ కెమెరా పట్టిన తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత అరే నేను డైరెక్షన్ చేస్తే బాగుండు అనుకుంటే ఎక్కడికి వెళ్తాం, డైరెక్టర్ అవుతాం. అప్పటి వరకు మన ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ మన చిన్న నా బాబాయ్ అన్నయ్య అందరూ కెమెరామ్యాన్లుగా కెమెరామ్యాన్ యూనియన్ అక్కడ సంఘంలో ఉంటారు. కానీ ఒక్కసారి మనం డైరెక్టర్ ఎక్కడికి వెళ్తాం, డైరెక్టర్స్ అసోసియేషన్లోకి వెళ్తాం. అంటే మన సంఘం మారిపోయింది. ఒకవేళ మన కొడుకు మన బిడ్డ నటుడయ్యాడు, మరి మీ తాత కెమెరామ్యాను నేను డైరెక్టర్, నువ్వు డైరెక్టర్ అని అనగలం అనలేము. అతను మన బిడ్డలు కూడాను కెమెరామెన్లు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అందులో ఒక నటుడు అయ్యాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్తాడు. సో ఏంటంటే వృత్తులు కూడా అలా పుట్టినవే, కులాలు కూడా అలా పుట్టినవే. అయినప్పటికీ ఆ విషయ ప్రస్తావన ఇక్కడ ఏంటంటే ఇందులోని కోణంగానే ఈ కోణంలోనే మనం ఒక్కోసారి ఒక్కొక్కరికి మనం ఇరిటేషన్ తెప్పించవచ్చు, ఒకరికి మనం నచ్చకపోవచ్చు, ఒకరు మనం రిజెక్ట్ చేయొచ్చు. అయితే మనల్ని వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళపై కక్ష సాధింపులో లేకపోతే పగ పెట్టుకోవడమా, లేకపోతే ఏంటంటే వాళ్ళకి ఎత్తుపొడుపు మాట్లాడడమా, లేకపోతే మీది డెసిజన్ రాంగ్ అని చెప్పడం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఎన్ని కావండి. ఇలా చెప్పే వాళ్ళందరూ కూడా ఏంటంటే నిజంగా దూరంగా వెళ్ళిపోతుంటారు. అసలు ఇందులో ఒక 2 వ్యక్తులు ఉన్నారు, అవి ఏవి చెప్పలేదండి. ఆ 2 వ్యక్తులు ముఖ్యంగా అందరూ మిగతా వాళ్ళు కూడా అంతా మంచివాళ్ళే, కానీ ఒక 2 వ్యక్తులు ఎవరంటే ఫస్ట్ నాలాంటి కూడా ఇరిటేషన్, అంటే నేను చూస్తున్నప్పుడు కూడా ఇరిటేషన్ కలిగించింది. వాళ్ళ తాలూకా రివ్యూ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడే విధానం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మన హరిత హరీష్ ఆయన గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఆయన బండికి స్పీడ్ ఉండొచ్చు కానీ ర్యాష్ ఉండకూడదు, ఆయన మాటల్లో ర్యాష్ ఉంది, స్పీడ్ కాదు, అది కన్విన్సిబుల్గా లేదు అన్నాను. కానీ అదేవిధంగా ఏంటంటే ఆయనకు మొట్టమొదటిగా అందరూ టపా అని చెప్పేసి రెడ్ ఫ్లాగ్లు ఇవ్వడం కూడా జరిగింది. అయితే అదేవిధంగా శ్రీజ నీ వాయిస్ ఇరిటేటివ్గా ఉందని చెప్పేసి ఫస్ట్ అభిజిత్ ఫస్ట్ ఆ రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశాడు. ఆ తర్వాత మధ్యలో ఉన్న మన బిందు గారు కూడాను నీ వాయిస్ అంత ఇరిటేటివ్గా ఉంది, మాకంతా నచ్చలేదు, సో సారీ అని చెప్పేసి రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. అయితే ఇద్దరు కూడా నుంచి ఒక సాఫ్ట్ కార్నర్లో నవదీప్ గారు గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. అయితే
అది కూడా సాఫ్ట్ కార్నర్లోనే, కానీ వాళ్ళపై తెగ ఇంప్రెస్ అయితే మాత్రం కాదు. కానీ ఈరోజు మాత్రం నెంబర్ 1 హరీష్. నిన్న ఆయన ఒక టాస్క్లో ఆట ఆడుతూ హాఫ్ షేవ్ చేసుకున్న వెంటనే ఆయన నిబద్ధత, ఇంత నిబద్ధత ఉన్నాడా అని ముందేంటంటే ఆయన ప్రేమించడం కాదు, ఆయన పనిని, ఆయన చేసే విధానాన్ని, ఆయన యొక్క నిబద్ధతని మనం కాస్త లైక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అదే నిబద్ధతతో ఈ ఎపిసోడ్లో కూడా ఏంటంటే హాఫ్ గుండుతోనే ఆయన అగ్ని పరీక్ష మొత్తం కొనసాగాలంటే అలాగే ఆయన వచ్చాడు, కానీ ఏమీ ఇచ్చేయలే. అది చూసిన తర్వాత బిందు గారు ఏమన్నారంటే, నాకు ఎందుకో కొంచెం బాధగా ఉంది, ఆయనకి హాఫ్ షేవ్ వద్దు, మిగతా హెయిర్ కూడా తీసేసి గుండుతో ఆయన ఉంచుదామా, ఇలాగ అరగుండుతో ఉంచడం నాకు నచ్చలేదని చెప్పడంతో ఓకే మరి మిగతా జడ్జెస్ ఏమంటారు అని అడిగేటే మిగతా జడ్జెస్ కూడాను శ్రీముఖితో సహా అందరూ ఓకే అన్నారు. అయితే స్వయాన బిందు గారు స్టేజ్ మీద నుండి దిగారు. అరే మీరేం దిగుతున్నారంటే, నా చేతులతోనే నేను మిగతా హెయిర్ రిమూవ్ చేద్దాం అనుకున్నానన్న. కానీ ఒక వ్యక్తికి హెయిర్ రిమూవ్ చేయటం అంటే యాక్చువల్గా మనమేనా మన ఫ్రెండ్కి గడ్డం గీయమని చెప్తే గీస్తామని చెప్పండి, గుండు గీయమంటే గీస్తామా? మనం అది మనది కానిది మనం చేయడం అంటే కొంచెం మనం గుడ్గా ఫీల్ అవ్వం. అలాంటిది ఒక వ్యక్తి, ఒక లేడీ దిగి నువ్వంటే నాకు నచ్చదు, నువ్వు ఇరిటేటివ్ పర్సన్, అసలు వెళ్ళిపోవయ్యా ఎక్కడి నుండి, ముందు భార్యపై చేయొత్తావా అని ఒక తిట్టే ఆమె, రిజెక్ట్ చేసిన ఆమె వచ్చి ఆయనలో ఉన్న నిబద్ధతకి మిగతా హెయిర్ రిమూవ్ చేయడానికి వస్తే అప్పుడు తొలిసారిగా మనం హరీష్లోని నవ్వు మొహం చూసాం. అదే పసిగట్టేశారు శ్రీముఖి, రంగులు మారే, కలర్ మారింది, నవ్వు వస్తుంది అన్నారు. ఓకే మనమే గుర్తించామంటే ఆమె యాంకరు, ఎంతమందిని చూడాలి టక్కని గుర్తించారు. అయితే గుర్తించిన వెంటనే అక్కడ తను హరీష్ ఏమన్నాడంటే, లోజర్ అనే వ్యక్తితోనే నేను విన్నర్ అనిపించుకున్నాను అని చెప్పి తను లైన్ చెప్తే ఆ మాటకి ఆమె ఓకే దట్స్ వాట్ ఐ సే, అంటే నేను కూడా అలాగే చెప్పాలని కోరుకుంటున్నాను, మీరు ఆ స్థానంకి వెళ్ళాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పేసి ఆమె పెద్దరికాన్ని కూడా ఆమె నిలబెట్టుకొని ఆయనకి షేవ్ చేయడం జరిగింది. ఇందులో తెలుసుకునేది ఏంటండి చెప్పండి. సో ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయిది కూడా చెప్తాను. శ్రీజ వచ్చేసి ఇరిటేటివ్ వాయిస్తో ఉన్న ఆమె ఈరోజు ఏంటంటే ఆట ఆడి గెలిచి ఈ 15 నెంబర్లోకి వచ్చింది. 15 నెంబర్లోకి వచ్చిన తర్వాత ఆమె ఉత్సాహంతో ఇప్పుడు ఏంటంటే ఆమెలో ఉత్సాహం కనిపిస్తుంది. చివరిగా ఏంటంటే నవదీప్ గారితోనే పెట్ట కొంచెం కూతగాను. సో ఈ అమ్మాయి పోల్చిందంటే అందరూ ఆమె వైపు చూశారు, ఎందుకంటే ఆమె సన్నగా చిన్నగా ఉంటుంది కానీ కూతగానం అంటారు. అయితే ఆవిడ ఇరిటేటివ్ అనిపించుకున్న ఆవిడ వస్తే యాక్ట్ చేసిన ఆట చూడాలి అనిపించుకునే విధంగా తయారు చేసుకుంది ఆమె. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఎదుటి వ్యక్తి మనల్ని అవమానించాడు, వేలెత్తి చూపించాడు అని మనం బాధపడకూడదు. ఆ క్షణానికి మన బిహేవియర్ ఎదుటి వ్యక్తికి అలా కనిపించింది. సో మన బిహేవియర్ వల్ల ఎదుటి వ్యక్తి ఇరిటేట్ అయ్యారు. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనం ఇరిటేషన్ కాకుండా మనం ఆకట్టుకోవాలంటే ఏం చేయాలి అని మనల్ని మనం మార్చుకోగలగాలి ఒకటి. లేదా మన మాటపై మనకు నమ్మకం ఉంటే అది వాళ్ళకి సరిగా కన్విన్స్ కాకపోతే అప్పుడేం చేయాలంటే, అరే అప్పుడు అది కన్విన్స్ కాలేదు కదా, ఆ మాట నేను కన్విన్స్ చేయాలంటే ఎలా చేయాలి, నాలో సగభాగం నా భార్య అన్న మాట కన్విన్స్ చేయలేకపోయాడు ఫస్ట్ హరీష్, కానీ అదే మాటతో కన్విన్స్ చేసాడు హాఫ్ గుండు గీసుకొని, అప్పుడు విన్నారన్నమాట. అంటే చెప్పిన వ్యక్తి బట్టి, చెప్పిన సందర్భాన్ని బట్టి మాటకు విలువ ఉంటుంది అంటారు. అప్పుడు ఆయన చెప్పిన వ్యక్తి కరెక్ట్ కాదు, చెప్పిన సందర్భం కరెక్ట్ కాలేకపోయింది, ఎందుకంటే ఆయన కాస్త ఇరిటేషన్ తెప్పించారు కాబట్టి. కానీ తర్వాత అతను గుండు గీయించుకున్నాక పరిస్థితులు మారిపోయాయి. ఆమె ఆటాడి గెలిచిన తర్వాత శ్రీజ పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు ఆ పరిస్థితి కరెక్ట్గా ఉంది, అది చెప్పిన పరిస్థితి, చెప్పిన సమయం అది, కానీ చెప్పిన వ్యక్తి, అప్పుడు చెప్పిన వ్యక్తి సమయం కరెక్ట్గా ఉందంటే ఆయన సిచ్యువేషన్ పరిస్థితి, ఆయన క్రియేట్ చేసిన పరిస్థితి ఎలాంటిది, ఒక నిబద్ధతను క్రియేట్ చేయగలిగాడు, అంటే ఆ వ్యక్తికి ఒక వాల్యూ వచ్చింది. అదేవిధంగా ఆ సమయం ఎప్పుడైతే ఆ వ్యక్తికి వాల్యూ వచ్చిందో ఆ సమయం కూడా కరెక్ట్గా ఉంది. అందుకని చెప్పిన సమయం బట్టి, చెప్పిన వ్యక్తిని బట్టి విలువ వస్తుందంటే వ్యక్తులు మారిపోవాలని కాదు, అక్కడ మన వ్యక్తిత్వం కరెక్ట్గా ఉండాలనేది ఇక్కడ. సో ఇక ఇంకా మిగతా విషయానికి వస్తే ఆటలు 12 ఇందాక ఆపాను కదా, ఎక్కడ ఆపాను, 15 నెంబర్ల దగ్గర 7 దగ్గరకు వచ్చారు. మిగతా 7 అంటే అది 7 కాదు, అందరు దీనికి పోటీ పడ్డారు. 7 దగ్గర నిల్చుంది ఎవరంటే లాయరు, మన ఇంజనీర్ కమ్ లాయరు నాగా ఏమన్నారంటే, నా స్థానం 7, ఇక్కడ నుండి అయితే దూరంగా ఉంటే నేను పక్షిని చూడగలను అన్నట్టు చెప్తే, మరి 15 దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది అన్నారు. దానికి ఆయన దగ్గర సమాధానం లేకపోయింది, కానీ నవ్వి సూరుకున్నాడు. కానీ ఇక 6 దగ్గర, 5 దగ్గర, 4 దగ్గర ఉంటే ఇక 4 దగ్గర ముఖ్యంగా ఏంటంటే మన మర్యాద మనీష్, ఆయన క్యాల్కులేటెడ్గా ఉంటాడు. ఆయన చూస్తుంటే స్నేహం సినిమాలో నాకు విజయ్ గుర్తొస్తాడు, ఎందుకంటే విజయ్లాగే కాస్త తెలివైనవాడు మాట అతను, స్నేహం సినిమాలో విజయ్. సో ఆ విధంగా ఏంటంటే క్యాల్కులేటెడ్గా ఉంటాడు. అలాంటి వ్యక్తి 4లో ఎందుకు ఉన్నారంటే, ప్రస్తుతం నా పరిస్థితి, నా పొజిషన్ 4, ప్రస్తుతం నా పొజిషను, ఎందుకంటే 1లోని
హాఫ్ గుండు గీయించుకున్న ఆయన తీసుకొచ్చారు. 2లో వచ్చేసి ఐ థింక్ వేరే ఒక వ్యక్తి ఉన్నారు. 3లో వచ్చేసి ఈ ప్రసన్న వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మిగతా వ్యక్తులతో నేను అనుకోను. ఆ 3 స్థానాలు వాళ్ళకి ఇచ్చాను, 4వ స్థానంలో నేనున్నానని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన ప్రస్తుత పరిస్థితిని ఆయన అంగీకరించాడు. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తోపులం కదా అనుకుంటాం, నిజమే, వాళ్ళకన్నా బలవంతమే. కానీ అక్కడ మన సిచ్యువేషన్ బట్టి మన బలం నిరూపితమైనదా నిరూపితం కాలేదా అనేది మనం తెలుసుకోగలగాలి. సో ఇక్కడ ఏంటంటే ఈయన బలం నిరూపించబడలేదు. ఇంకా నిరూపించబడిన బలాలు ఎవరు అంటే మిగతా ముగ్గురికి. కాబట్టి ఆ మిగతా ముగ్గురికి ఆ 3 స్థానాలు ఇచ్చి నాది ఇప్పుడు నేను ఆ 1వ స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అన్నారు. చూసారా, అది తను తెలుసుకోవడం. అంటే అద్దం ముందు తాను నిల్చొని నేనేంటని తెలుసుకోవడం అనే విధానం అనేది ఇక్కడ చెప్తుంది మనిషి యొక్క ఇది. ఇక 3వ స్థానంలో శ్రీజ ఉంది. శ్రీజ ఏంటి మీరు 3వ స్థానంలో అడిగితే నా స్థానం ఇదే అన్నారు. ఇక 3వ స్థానంలో ఉన్న ప్రసన్న కుమార్ని చూసి ఆయన ప్రసన్న కుమార్ 3వ స్థానంలో ఉన్న, శ్రీజ నువ్వు 3వ స్థానంలో ఉన్నావు అంటే, అయ్యో ప్రసన్న కుమార్ది 3వ స్థానం కాదు, నాదే 3వ స్థానం. కానీ ప్రసన్న కుమార్ది ఏంటంటే 2 కానీ 1 వస్తుంది అన్నారు. అరే నాది 3వ స్థానం అంటే, భయ్యా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, నువ్వు నాకన్నా గొప్పవాడికి ప్రస్తుతానికి, బట్ నీ స్థానం 1, 2, కానీ నాది మాత్రం 3 ఉంది. అంతేగాని ఆ ప్రసన్నను వచ్చేసి వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి అనలేదు. మొత్తానికి ఆ స్థానంలో ఉన్న ప్రసన్న కన్విన్స్ చేసి 1కో 2కో పంపించగలిగింది. కానీ ఆమె మాత్రం 3వ స్థానాన్ని విడిచిపెట్టుకోలేకపోయింది. అంటే ఆమె పట్టుకున్న దాని మీద ఒక స్టాండ్ అయింది, స్టికాన్ అయింది. ఆ తోటి వ్యక్తిని అవమానించకుండా తన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ముందుకు పంపించగలిగింది. సో ఆ విధంగా ఏంటంటే అక్కడ కూడా ఆమె మన్ననలు పొందినమాట జడ్జిస్ అందరినీ. సో ఇక్కడ అదేవిధంగా ఇంకొకటి మన ఇక హరీష్ 1లో నువ్వెందుకు 1లో ఉండగలిగావు హరీష్ అంటే, ఆయన కూడాను నా స్థానం ఎప్పుడు 1 అనుకుంటాను అన్నారు. పరిగెట్టి నేను వచ్చి పట్టుకున్నాను 1 అంటే, పరిగెట్టితే వచ్చేది కదా 1, సాధిస్తే వచ్చేది 1 అనే ఒక ప్రోవర్బ్ చెప్పారు. అది కూడా కన్విన్స్గా ఉంది. బట్ ఓవర్ ల్యాప్లో అది కొంతమంది వినుండకపోవచ్చు. కానీ బట్ అది మాత్రం వాల్యుబుల్. పరిగెడితే వచ్చేది కాదు 1, సాధించుకుంటేది వచ్చేది 1. వెరీ గుడ్. సో ఆ విధంగా ఏంటంటే ఆయన చూస్తుంటే మనకేం గుర్తొస్తుంది తెలుసండి, మిగతా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఆ మిగతా వాళ్ళ స్థానాల గురించి చెప్పండి అంటే, మిగతా వాళ్ళ గురించి స్థానాలు చెప్తుండేటప్పుడు ఈయన డిస్కషన్ చేసేది ఏంటంటే, అరే ఇక్కడ నేను ఆడడానికి వచ్చాను అంతేగాని చుట్టరకాలకి బంధుత్వాలకు వచ్చానా నేను ఇక్కడికి అంటే, ఈ డైలాగ్ ఎక్కడ గుర్తొస్తుంది తెలుసా, 2వ సీజన్లో వచ్చినప్పటికీ మనకి కౌశిక్ ఉన్నారు కదా, అరే నేను ఇక్కడ గోళీకాయలు ఆడడానికి వచ్చానా, నేను ఇక్కడ గెలవడానికి వచ్చా, ఆట ఆడడానికి వచ్చా, ఇక్కడ గుట్టికాయలు గోళీకాయలు ఆడడానికి రాలేదే, ఆ బిగ్ బాస్లో ఇచ్చిన టాస్క్లు ఆడడానికి వచ్చా, నేను గెలుస్తాను, నాకు ఈ చుట్టరకాలు కాదు స్నేహం కాదు, నాకు గెలిపే లక్ష్యం అన్నట్టు తన లక్ష్యం తనకు ఆ పెట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా ఆ పెట్ట కన్నే నాకు కనిపిస్తుందని కౌశిక్ నాకు గుర్తొస్తున్నాడు. కౌశిక్ కూడా అప్పుడు ఏంటంటే చాలామందికి నచ్చేవాడు కాదు, కానీ చివరికి గెలిచాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా నాకు ఏమనిపిస్తుందంటే, ఈ హరీష్ అనే వ్యక్తి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే జస్ట్ అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అంతే, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే హరీష్ కూడా ఏంటంటే సేమ్ కౌశిక్ లాగే గెలిచేస్తాడా. ఎందుకంటే ఈ వ్యక్తులకి ఎలాగుందంటే, అదేవిధంగా హరీష్తో పాటు ఈ అమ్మాయి మాట్లాడితే సరే శ్రీజ నేనే గెలుస్తాను ట్రోఫీ నాది అంటే, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపించవచ్చు. నిన్నటికి ఆమె ఇరిటేట్ ఉండి ఈ రోజుకి ఏమైందంటే పెట్టు కొంచెం కోతగానం. మరి ఈరోజు ఓవర్ కాన్ఫిడెన్స్ రేపటి కాన్ఫిడెన్స్గా మనకు మారచ్చు. ఎందుకంటే మన ఆలోచన తాను మారిపోయిందంటే, అభిజిత్ లాస్ట్ టైం అన్నాడు, నేను నా తాలూకా ఒపీనియన్ మార్చుకుంటున్నాను శ్రీజ పైన, సో నేనే ఫస్ట్ రిజెక్ట్ ఇచ్చాను, కానీ శ్రీజ కీప్ ఇట్ అప్ అన్నారు. అంటే అదేవిధంగా ఇద్దరు ఒపీనియన్, నేను నా ఒపీనియన్ బిందు కూడాను మెచ్చుకుంది ఎవరిని, లోజర్ నుండి విన్నర్ అనేలా తెచ్చుకున్నాడు మన హరీష్ని. అభిజిత్ వచ్చేసి శ్రీజాని ఈమె ఇరిటేటివ్ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈమె నాకు ముచ్చటేస్తుంది అన్నారు. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, వాళ్ళ ఒపీనియన్ మార్చుకోలేదండి, మన బిందు గారు ఒపీనియన్ మార్చుకోలేదు, అభిజిత్ గారు ఒపీనియన్ మార్చుకోలేదు. వాళ్ళ ఒపీనియన్ మార్చేలా వీళ్ళు బిహేవ్ చేశారు. ఎవరు, మన హరీష్ని శ్రీజ. కాబట్టి ఏంటంటే ఎదురు వ్యక్తులు ఒపీనియన్ మార్చుకుంటారని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎదురు వ్యక్తులు అలాగే ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు మార్చుకోరు, వాళ్ళు మార్చుకునేలా మనం బిహేవ్ చేయాలి. అంటే మన బిహేవియర్లో అంటే మన విధానంలో రాంగ్ ఉందా, మనం చెప్పే సబ్జెక్ట్ రాంగ్ ఉందా, మనం చెప్పే పాయింట్ రాంగ్ ఉందా అంటే, మనం చెప్పే పాయింట్ రాంగ్ కాకపోవచ్చు. ఈ ప్రపంచంలో యాక్చువల్గా ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి కన్నా పవర్ఫుల్ అయిన జడ్జి ఎవరో తెలుసా, మన అంతరాత్మకు తెలుసు. మర్డర్ చేసినోడు తెలుసు, ఈ మర్డర్ నేను చేసినండి, జడ్జికి తెలియపోవచ్చు. దొంగలాడినోడు తెలుసు, ఈ దొంగతనం నేనే చేసినండి, జడ్జికి తెలియపోవచ్చు. సుప్రీంకోర్టు జడ్జి కన్నా పవర్ఫుల్ ఏంటంటే, అంటే సుప్రీంకోర్టు జడ్జికి మించినది ఇంకోటి లేదండి. కానీ ఆ మించినది ఏంటి తెలుసా, మన అంతరాత్మ. అంటే ఎవరైనా దోషిగా తప్పుగా నిర్ధారించబడితే బోన్లో ఉన్న వ్యక్తికి తెలుసు, తను ఎంత మ్యాన్పులేట్ చేసినా ఆ తప్పు అతను తెలుసు కదా, ఒక పక్క పీకేస్తుంటుంది. ఆ విధంగా ఏంటంటే మన జడ్జిమెంట్ మనకు తెలుసు.
ఒకవేళ మనం అనుకునేది కరెక్ట్ అని మనకు అనిపించినట్లయితే, కానీ ఎదుటి వ్యక్తి అది రాంగ్గా ఫీల్ అయితే అప్పుడు మనం ఏం చెయ్యాలా? ఎదుటి వ్యక్తి దాన్ని రాంగ్ కాదు కరెక్ట్ అనుకునే విధంగా మనం తయారు చేసుకోవాలి. అంటే మన బిహేవియర్లో మనం మార్పు తెచ్చుకోవాలి. అంటే మన మానసిక పరిపక్వత మనకు కావాలి. దట్ ఈజ్ కాల్డ్ సైకాలజీ. సో అదేవిధంగా సమాజం యొక్క సైకాలజీ, నా సైకాలజీ నేను ఇలాగే ఉంటానంటే ఓకే, నువ్వు కరెక్ట్, బట్ సమాజానికి నువ్వు నచ్చవు. నీ సైకాలజీ అది, నువ్వు వ్యక్తిత్వం. కానీ సమాజానికి నచ్చాలంటే అందరి చేత నువ్వు మంచివాడివే, కానీ సమాజం అందరి చేత నువ్వు మెప్పించుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి? సమాజం సైకాలజీ కూడా నువ్వు తెలుసుకోగలగాలి. సమాజం ఎలా ఉంటుంది, ఎలాగ నీ నుండి ఏం కోరుకుంటుంది సమాజం నీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, సగటు మనిషి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, సమాజం నిన్ను ఏమనుకోవాలి, ఒకటి, లేదు నేను నన్ను ఏమనుకుంటున్నాను, రెండు, మూడోది ఏంటి, సమాజం ఏమనుకోవాలా నేను నిల్చోవాలి, మూడు. ఈ మూడు కాకుండా నాలుగోది ఒకటి ఉంది, అది ఎవరికి తెలియంది, అది మన లోపల ఉన్న ఆత్మారామం. అది ఎలా ఉంటుంది, దాన్ని బయట తీయడానికే ఈ బిగ్ బాస్ షో అని చెప్పేసి నవదీప్ ఎప్పుడో చెప్పారు ఫస్ట్ ఎపిసోడ్లోనే. అదండి. కాబట్టి ఏంటంటే మన లోపల ఉన్నది సమాజానికి నచ్చేలా ఉండాలంటే ఎదుటి వ్యక్తి మారుతాడని కాదు, ఎదుటి వ్యక్తి కన్విన్స్ చేసేలా మన విధానం మారాలి, మన నడవడిత మారాలి, మన నడక మారాలి, మనం పిలిచే విధానం మారాలి. సో కాబట్టి సంబోధన మారాలి. ఇప్పుడు నువ్వు అనేదానికి మీరు అనేదానికి చాలా తేడా ఉంది కదండి. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు అంటే ఒకలా ఉంటుంది, మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్, ఒకవేళ జస్ట్ విధానం ఎక్స్ప్రెషన్లో కూడా తేడా ఇస్తాను. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, ఇది నవ్వుతూ చెప్పాను. ఎక్కడ సీరియస్గా ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, ఈ రెండు ఒకలాగే ఉన్నాయి. ఎక్కడి నుండి వచ్చారండి మీరు, ఏమండి మీరు, నవ్వుతూ సీరియస్గా చెప్పు, ఎక్కడి నుండి వచ్చారండి మీరు, ఈ రెండు సీరియస్గా ఉండి నువ్వు నవ్వుతూ చెప్పు, నవ్వకుండా చెప్పు. ఎక్కడి నుండి వచ్చారు మీరు, బాగుంది. ఎక్కడి నుండి వచ్చారు మీరు, బాగుంది. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, నవ్వుతూ చెప్పిన వెటకారం ఉంది, అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడం ఉంది. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, ఇదేదో అథారిటీ లాగా ఉంది. కాబట్టి ఎదుటి వ్యక్తి పిలిచే విధానంలోని నువ్వు అనాలా మీరు అనాలా, ఆ వ్యక్తి వయసుని బట్టి, మన యొక్క వయసుని బట్టి, మన యొక్క స్థాయిని బట్టి, ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి కూడా మనం ఆలోచించి మాట్లాడుతుండాలి. అలా అని ప్రతి చిన్నపిల్లడికి కూడా మీరు అనాలి. నన్ను పెద్దవాడికి వచ్చేసి నువ్వు అని పిలవడం కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ ఇక విషయానికి వస్తే ఈ ఒకటో వచ్చినప్పటికీ ఇక 15 సీట్లు మీరు సర్దుకోండి అన్నారు. 15 సీట్లు సర్దుకోండి అనేటప్పుడు ఒక్కొక్కరు సీటుకి నీది ఈ సీట్ వస్తుంది, నీది ఈ సీట్ వస్తుంది, నువ్వు ఈ విధంగా ఉన్నా కూడా ఈ వస్తుంది అని చెప్పే విధానంలో కొంతమంది, మీరు ఒకసారి ఎపిసోడ్ చూడండి, నేను అన్ని వివరించినా కూడా బాగోదు, ఐదో పెద్ద ఎపిసోడ్ అవుతుంది. కొంతమంది వివరించే విధానంలో ఎస్ యువర్ రైట్ అని అంగీకరించేలా ఉంది. కొంతమంది చెప్తుండేటప్పుడు అంగీకరించని విధంగా చెప్పారు. కొంతమంది అంగీకరించేలా చెప్పినా నువ్వు నాకు చెప్పడం ఏంటి అనేలా విన్నారు. కొంతమంది అంగీకరించినట్టు చెప్పకపోయినా విన్నారు. ఇక్కడ ఏంటంటే చెప్పేవాడు కరెక్టా వినేవాడు కరెక్టా అంటే, చెప్పేవాడు కరెక్టా కాదా విషయం అనవసరం. వినేవాడు ఏంటంటే ఎస్ నీ మనసుగా అనిపించిందా, ఇది గేమ్, ఇది టాస్క్, నీ మనసుగా అనిపించింది, నీ తాలూకు ఇది చెప్పు, ఓకే నేను ఫాలో అవుతాను అని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా చేసావు అని నిలదీసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా చేసావు అంటే గేమ్ ఆయన మనసుకి అలా అనిపించింది, తన మనసు అది. కాబట్టి తను నువ్వేం అడ్డు చెప్పలేవు. అక్కడే నిన్ను నిరూపించుకోమనలేదు ఎవరు. 15లోని అతను అలాగ అంటాడు, నువ్వు అది నిరూపించుకోనలేదు. ఎందుకు అలాగ అనలే, నీకేమనిపించింది చేయన్నారు. అదేవిధంగా జడ్జెస్ కూడా దాని మీద స్టాండ్ అయ్యన్నారు. 15 మందికి సెట్ చేశారు. 15 మందిలో 7 ఒక బ్యాచ్, 8 నుండి 14 వరకు ఒక బ్యాచ్. ఎండింగ్లో ఒక ఆమె డాలియా మిగిలిపోయింది. ఆ డాలియా మిగిలిపోయినాక ఆ డాలియా ఏంటంటే 7 అయిపోయింది కదా, ఆమెను వచ్చేసి కూర్చోబెట్టి ఆమెకు చిన్న అథారిటీ ఇచ్చారు. ఈ 7 ఒక లీడర్ని, ఈ 7 ఒక లీడర్ని నువ్వు ఎంచు అన్నారు. ఆ విధంగా ఏంటంటే ఒక 7 తెలివైన వ్యక్తి 1కి 10 సార్లు ఆలోచిస్తారు కాబట్టి మనీష్ని ఎంచుకుంటాను లీడర్గా, ఇక్కడ ఉన్నాయండి అన్నారు. ఇటుపక్క వచ్చినప్పటికీ మరి ఈమెలో క్వాలిటీ గురించి చెప్పలేదు కానీ, బట్ చెప్తే ఎడిటింగ్లో కట్ అయిందేమో కానీ, మొత్తానికి ఏంటంటే ఈమె మాత్రం అందులోని కర్నూలు వచ్చిన ప్రియని ఎంచుకుందామే. ఈ ప్రియ లీడర్ ఎక్కడ అని విధంగా ఏంటంటే ఈమెకి నిజంగా చెప్పాలంటే లీడర్స్ క్వాలిటీ అది ఆఫ్కోర్స్ ఆల్మోస్ట్ అందరికీ లీడర్షిప్ క్వాలిటీస్తో ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి. డాషింగ్ అండ్ డేరింగ్ లేడీస్ వచ్చారు. అదేవిధంగా జెంట్స్ కూడా నిజం చెప్పాలంటే జెంట్స్ అందరికన్నా లేడీస్ అందరూ డాషింగ్ అండ్ డేరింగ్గా ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనీష్ అనే వ్యక్తి లీడర్ అయితే అక్కడ ప్రియ, ఈ రెండిటికి ఒక ఆట ప్రారంభించారు. ఆ ఆటకి సంచారకులు అంటే దర్శకులు, ఆ డైరెక్టర్ సంచాలకులు అంటారు దాన్ని. ఆ సంచాలకురాలుగా మన ఈ డాలి అని పెట్టారన్నమాట. సో ఆమె ఆధ్వర్యంలో ఆమె మనం స్కూల్లో చెప్పాలంటే ఫిజికల్ డైరెక్టరు, ట్రైనింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, డ్రిల్ మాస్టర్, నీది కరెక్ట్ నీది రాంగ్ అని చెప్తారు చూడండి. ఆ విధంగా అన్నమాట జడ్జిమెంట్ ఇవ్వడం. సో ఆ విధంగా ఆ ఆట ఏంటి, ఒక తాడుని కట్టుకొని ఒక మధ్య పాయింట్లో చుట్టూ తిరగాలి. ఆ పాయింట్ మీదకి వచ్చి ఎవరు తొక్కితే
వాళ్ళు అవుట్ అన్నట్టు. సో ఇదొక గేమ్ మీరు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పే కన్నా. ఈ గేమ్లోని వచ్చేసి మరి మనీష్ బ్యాచ్ ఓడిపోవడం జరిగింది, ప్రియా బ్యాచ్ గెలవడం జరిగింది. సో ఓటింగ్లో కూడా వచ్చేసి ఇక నువ్వు ఎవరిని ఓటింగ్ చేస్తావు మనిషిని అడిగితే మనిష అదే మన ప్రియని అడిగితే ప్రియ తనకు తనగా పేరు చెప్పుకోకుండా ఆట ఆడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి విన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఒకరి పేరు చెప్తానని తను ఒక పేరు చెప్పడం జరిగింది. అయితే ప్రియకు వచ్చేసి నీ ప్లేయర్స్లో ఎవరికి నువ్వు రూమ్కి వెళ్ళడానికి ఓటింగ్ అడుగుతావు అంటే ఆమె ఏమందంటే నన్ను నేను అడగను కానీ నా ప్లేయర్స్ నలుగురు ఉన్నారు, అందులో చివరి వరకు ఇద్దరు నిల్చున్నారు కదా, నాగా అని మన పడాల కళ్యాణ్. ఆ పడాల కళ్యాణ్ గారిని నేను ఆయన శ్రమనికి ఆయన కొంచెం కష్టపడ్డాడు కాబట్టి ఆయన గుర్తించిన ఆయనకి నేను ఎన్నుకుంటాను, క్రెడిట్ విల్ గోస్ టు పడాల కళ్యాణ్ అని చెప్పేసి ఆమె చెప్పింది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే పడాల కళ్యాణ్ ఓటింగ్ అడగడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ ద వరస్ట్ ప్లేయర్ ఎవరు, నెక్స్ట్ ది బెస్ట్ ప్లేయర్ ఎవరు, ద వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు అనేది ఇక్కడ అడగడం జరిగింది అనమాట. సో అక్కడ ఏమైందంటే వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి జడ్జెస్ వచ్చేసి కల్కిని అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఈరోజు కల్కి ఆడిన ఆటలో ఏంటంటే కామ్ అయిపోయింది. నెక్స్ట్ నీది స్థానం అన్నా సరే నాకు ఎందుకు ఈ స్థానం ఇచ్చారని ఒక్కడు కూడా అడగకుండా యాక్సెప్ట్ చేయడం, అంటే గొడవ పెట్టుకోక్కర్లేదు, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి అని లేకుండా కొన్నిటిని ఖండించకుండా కొన్నిటికి ఏంటంటే అంటే ఏదో ఆడాం కదా అనే టైప్లో ఈరోజు ఆడింది అనేది అర్థం వచ్చేలా క్లియర్గా వాళ్ళు చెప్పారు జడ్జెస్. అదేవిధంగా ద వాల్యుబుల్ అంటే ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు, ద బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటూ స్టార్ కూడా ఇచ్చారు. ఆవిడ ఎవరో కదా పెట్టు కొంచెం కోతగనం అని ఇందాక చెప్పాం కదా, మన నవదీప్ గారు చెప్పారు. శ్రీజ గారు వచ్చేసి గెలుచుకున్నారు. ఎందుకంటే ఆమె ఎంతూజియాజం, ఆమె ఆటలో ఆడిన విధానం, ఆమె హైపర్ యాక్టివ్నెస్, సో ఆట మొత్తం ఆమె వైపు లాక్కునే విధానం, అంటే ఇక్కడ ఏమి ఎంత కష్టపడ్డారో అని కాకుండా బట్ ఏంటంటే ఆమె అంటే ఎలాగుందంటే ప్రేక్షకులందరినీ తన వైపు అటెన్షన్ లాక్కోగలిగింది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆమె స్టార్ని గెలుచుకున్నారు. ఇది మళ్ళీ ఆమె కూడా ఓటింగ్ అడగడం జరిగిందన్నమాట. ఈ విధంగా మిగతా వాళ్ళందరూ కూడాను ఓటింగ్ అడగడం జరిగింది. స్పెషల్గా ఏంటంటే వీళ్ళిద్దరు, ఒకటి ద బెస్ట్ ప్లేయరు, ఇంకొకటి ఏంటంటే టీమ్ తరపున మన ప్రియ లీడర్ తరపున ఎంచుకోబడిన ద బెస్ట్ ప్లేయరు, ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు. ఈ విధంగా ద బెస్ట్ ప్లేయర్ పడాల కళ్యాణ్, ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి శ్రీజ. సో ఈ విధంగా ఏంటంటే ఈరోజు ఇలా జరిగింది. అంటే ఇందులో విషయం ఏంటంటే మనం ఆట ఆడతాం కానీ ఆట ఆడేటప్పుడు ఒకటి అవతల వ్యక్తుల్ని మనపై కాన్సన్ట్రేషన్ తెప్పించుకోగలగాలి, మనకు ఆట మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, మనం ఆటే లక్ష్యంగా నడవాలి, మనం ఏ లక్ష్యంతో వచ్చామో ఆ లక్ష్యాన్ని విడనాడకుండా పక్క వాళ్ళని కూడా మనం కలుపుకుంటూ పోతూ మన జడ్జెస్ని సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్ళగలిగితేనే అప్పుడు మనం కొట్టిన పిట్టకు కూడా వాల్యూ ఉంటుంది. లేదు అంటే పిట్ట పడద్దు కానీ మనకు తగిన మసాలా రాదు. అదే అర్థమైంది అనుకుంటాను. ఎనీహౌ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.